ఒకరు మాజీ ఎంపీ, మరొకరు మాజీ ఎమ్మెల్యే. ఇద్దరు ఒకే పార్టీ జెండా నీడలో ఉన్నారు. ఇద్దరి కన్ను ఒకే అసెంబ్లీ నియోజకవర్గం పైన ఉంది. ఓడిన చోటే జెండా ఎగరేయాలని మాజీ ఎంపీ, కాదు తన వారసుడే అక్కడ జెండా ఎగరేస్తారని మాజీ ఎమ్మెల్యే. అయినా అక్కడ పట్టుసట్లకుండా పోరాడుతున్న మాజీ ఎంపీ ఆ సెగ్మెంట్ నుంచి ఎలాగైనా పంపించాలన్న కొత్త వ్యూహంలో మాజీ ఎమ్మెల్యే వర్గం కూడా ఉంది. ఇందుకీ ఆ మాజీ ఎంపీకి చెక్ పెట్టడంలో సక్సెస్ అవుతారా? కర్నూలు మాజీ ఎంపీ వైసీపీ కర్నూలు పార్లమెంటు సమన్వయకర్త బుట్టా రేణుక ఎమ్మిగనూరుపై ఏమాత్రం తగ్గడం లేదో అటు ఆమెకు చెక్ పెట్టి ఎమ్మిగనూరు నుంచి పంపాల్సిందేనని మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి వర్గం రకరకాల ఎత్తుగడులు వేస్తోంది. నియోజకవర్గం ఇన్ఛార్జి పదవి నుంచి తప్పించగలిగామే కానీ ఆమె వర్గాన్ని బలహీనపరచలేకపోతున్నామని చెన్నకేశవ బృందం తెగ మదన పడుతోంది. ఎన్ని స్ట్రాటజీలు అప్లై చేసినా పూర్తి స్థాయిలో నియోజకవర్గ పార్టీని తమ కంట్రోల్లోకి తెచ్చుకోలేకపోతున్నామని మాట్లాడుకుంటోంది. దీంతో ఎలాగైనా బుట్టాకి చెక్ పెట్టాలని చెన్నకేశవరెడ్డి వర్గం కొత్త వ్యూహం పట్టాలెక్కించేందుకు సిద్ధమైందట. నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమితులైన మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడు రాజీవ్ రెడ్డి కోసం కొత్త ప్రోగ్రాం డిజైన్ చేశారు. ప్రజల్లో విస్తృతంగా వెళ్లేందుకు నమస్తే ఎమ్మిగనూరు అంటూ కొత్త కార్యక్రమానికి రూపకల్పన చేశారట. సుమారు 3 నెలల పాటు ఎమ్మిగనూరు పట్టణంతో పాటు గోనెగండ్ల, నందవరం మండలాల్లో ప్రతి గ్రామం, ప్రతి వార్డు టచ్ చేస్తూ పర్యటించేలా ప్లాన్ చేశారట. గోనెగండ్ల మండలం గంజిహల్లి నుంచి నమస్తే ఎమ్మిగనూరు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మాజీ ఎంపీ బుట్టా రేణుక 2024 ఎన్నికల్లో తిరిగి కర్నూలు ఎంపీగానే పోటీ చేయాలని ఆసక్తి చూపినా ఈక్వెషన్స్ సెట్ కాలేదు. మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి వయసు మీద పడ్డం, ఎమ్మిగనూరులో చేనేత సామాజిక వర్గం బలంగా ఉండడంతో బుట్టా రేణుకను ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిపారు. వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత, ఎమ్మిగనూరు నియోజకవర్గంలో అంతర్గత పోరు కారణంగా బుట్టా రేణుక ఓటమి పాలయ్యారు. చెన్నకేశవరెడ్డి వర్గం పూర్తిగా సహాయ నిరాకరణ కూడా వైసీపీ ఓటమికి కారణమైంది. ఈ విషయాన్ని ఎన్నికల తర్వాత బుట్టా రేణుక అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగిన బుట్టా రేణుకకు ఆ తర్వాత కూడా చెన్నకేశవరెడ్డి వర్గం సహకరించలేదట. చివరికి అధిష్టానం నియోజకవర్గం ఇన్ఛార్జి పదవి నుంచి బుట్టా రేణుకను తప్పించి చెన్నకేశవరెడ్డి మనవడు రాజీవ్ రెడ్డిని నియమించింది అధిష్టానం. బుట్టా రేణుకను కర్నూలు పార్లమెంటు సమన్వయకర్తగా నియమించింది. కర్నూలు ఎంపీ టికెట్ కూడా ఆమెకు ఖాయం చేసిందట. అయితే బుట్టా రేణుక మాత్రం ఎమ్మిగనూరును వదిలేది లేదని గట్టి పట్టుదలతో ఉన్నారట. బుట్టా రేణుక రాజకీయంగానే గాక బుట్టా ఫౌండేషన్ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తూ తన పట్టు సడలకుండా వ్యవహరిస్తున్నారు. బుట్టాను నియోజకవర్గ ఇన్ఛార్జి పదవి నుంచి తప్పించినా ఆమె వర్గీయులు ఆమెతోనే ఉన్నారట. సెప్టెంబర్లో మున్సిపల్ ఎన్నికలు, ఆ తర్వాత జెడ్పీటీసీ, ఎంపీపీ ఎన్నికలు, ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు, ఇలా అన్నింటిలోనూ తన ముద్ర కనిపించేలా చూడాలని భావిస్తున్నారట బుట్టా రేణుక. ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో బుట్టా రేణుకకు బాగా పట్టుండడంతో అధిష్టానం కూడా అంతర్గత పోరుపై ఆందోళనతో ఉందట. పట్టణ ప్రాంతంలో పూర్తి స్థాయిలో పట్టు సాధించాలని పార్టీ పెద్దలు చెన్నకేశవరెడ్డి వర్గానికి సూచించారట. ఈ నేపథ్యంలో కౌన్సిలర్ అభ్యర్థుల ఎంపికలో బుట్టా వర్గానికి అవకాశమిచ్చే అవకాశాలు లేవని, దాంతో మరింత గ్యాప్ పెరిగి పార్టీకి నష్టం కలిగే ప్రమాదం ఉందన్న టాక్ నడుస్తోంది. రాబోయే ఎన్నికల్లోగా బుట్టా రేణుకకు ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఏమాత్రం పట్టు లేకుండా చేయాలనేది చెన్నకేశవరెడ్డి వర్గం ప్లాన్ గా ఉందట. బుట్టాకి చెక్ పెట్టడంలో చెన్నకేశవరెడ్డి వర్గం సక్సెస్ అవుతుందా? బుట్టా పైచేయి సాధిస్తారా అన్నది చూడాలి.